నమస్తే, దిస్ ఇస్ సౌర్య. హర్మూజ్ జలసంధిని ఇప్పటి వరకు కూడా ఇరాన్ తన ఆధీనంలోనే ఉంది. తనకి సంబంధించి టోల్స్ విధిస్తుంది, లేకపోతే ఇట్లా షిప్పుల్ని వదలాలన్నా లేదన్నా, అలాగే మైన్స్ కి సంబంధించిన ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రము అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంది అనే వార్త వినిపిస్తూ ఉంది. అలాగే ఇండియాకి రావాల్సిన షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఇప్పుడు బ్లాక్స్ పడే అవకాశం ఉంది. అంటే అవి కూడా విడుదల చేయడానికి కష్టమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఇదే జరిగితే లాక్డౌన్ కూడా మరలా వచ్చే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. సో ఇది ఒకసారి మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. సార్, లాక్డౌన్ అని మనం గతంలో కూడా చర్చించాము కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో. బట్ ఇప్పుడు మరలాను అసలు హర్మూజ్ ని అమెరికా తన ఆధీనంలో తీసుకుంది అనే వార్త వినిపిస్తూ ఉంది. ఇండియన్ షిప్స్ ఇంకా రావాల్సినవి ఎన్ని ఉండొచ్చు, ఇప్పుడు ఆన్ ద వేలో కొన్ని స్ట్రక్ అయి ఉండొచ్చు. సో నిజంగానే ఇది జరిగితే లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది అనుకో. లాక్డౌన్ అంటే మన ఆ అర్థంలో కాకుండా COVID-19 వచ్చిన అర్థంలో కాకుండా షట్ డౌన్ అంటే చాలా వరకు అన్ని మూసేసే అవకాశం ఉంది. మనం కానీ శ్రీలంక, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ దేశాలను పరిశీలిస్తే ఆల్రెడీ షట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. షట్ డౌన్ అంటే గవర్నమెంట్ ఆఫీసులు వారంలో 2 రోజులు పనిచేయడం అది జరుగుతుంది. ప్రైవేట్ వాటికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇచ్చేస్తారు. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది. రైల్వేలు ఫుల్గా ట్రైన్స్ ఉండవు, బస్సులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇలాగా అంటే కన్జంప్షన్ ని కంప్లీట్ గా తగ్గించుకునే వైపు, రేషనలైజేషన్ వైపుగా చేయాల్సిన పరిస్థితి ఇండియాకి ఏర్పడుతుంది. మామూలుగా అయితే ఏర్పడి ఉండేది ఈ పాటికి, ఇప్పటికి కూడా ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ అయితే చాలా చోట్ల హోటల్ మూసేశారు, రేట్లు పెంచేశారు. ఇందాక కూడా వాడు మామూలుగా మేము కాఫీ తాగే చోట మామూలుగా ఇంతకు ముందు 20 రూపాయలు మంచి పెద్ద దాంట్లో ఇచ్చేవాడు. ఇప్పుడు చిన్న దాంట్లో ఇచ్చి 20 అంటున్నాడు. మేము తాగేదానికంటే ఇంకా చిన్న దాంట్లో ఇచ్చి 30 అంటున్నాడు. ఏనా అంటే ఇది ఫుల్ సార్, ఇది హాఫ్ సార్ అన్నాడు. పొలం ఉన్నాం పోలిస్తే అంత కొద్దుంది తేడా అంతే. అంటే వాడు ఏం చేసేది సార్, మాకు 300 పెరిగింది సార్ ఒక సిలిండర్ అని అంటున్నాడు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. 300 సిలిండర్ పెరిగింది, రెండోది దొరకట్లేదు. బ్లాక్ లో 7,000 నుంచి 8,000 ఉంది కమర్షియల్ సిలిండర్, 19 kgs. సో ఏం చేస్తారు? సో అలాగే హీలియము, ఇండస్ట్రీలో వాడే చాలా గ్యాసెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. అట్లాగే ట్రావెల్, ఆటో, క్యాబులు ఇవన్నీ కూడా పెంచేస్తాయి. హాస్పిటల్ కూడా ఇప్పటికైతే ఇబ్బంది లేదు, కానీ రాను హాస్పిటల్ కూడా ఇబ్బంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అత్యవసర వాటికి సరఫరా చూసుకొని అత్యవసరం కాని వాటినంతా కూడా ఆపేస్తారు. అది షట్ డౌన్ అంటే. అది ఆల్రెడీ శ్రీలంకలో, పాకిస్తాన్ లో మనం అన్ని చోట్ల చూడొచ్చు. ఇది ఇండియాలో కూడా జరిగే అవకాశం ఇప్పుడుంది. మామూలుగా అయితే ఇండియా ఏం చేసిందంటే ఇరాన్ తో మాట్లాడుకొని ఇరాన్ దగ్గర నుంచి చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా మనకి ఏంటంటే ఎల్పిజి అండి మేజర్ ప్రాబ్లం. ఎల్పిజి ఏంటంటే 90% మనకి హార్మూజ్ నుంచే వస్తుంది. మిగతా ఇప్పుడు ఆయిల్ అనుకోండి, మనకి ఒకప్పుడు 27 దేశాల నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అరౌండ్ 88% మన ఆయిల్ అవసరాల్లో ఇంపోర్టే మనకు ఉంటుంది. అది అందులో 50% హార్మూజ్ నుంచి వచ్చేది, మిగతాది మనం పెంచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు వచ్చి 41 దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో రష్యా, తర్వాత ఆస్ట్రేలియా, నార్త్ ఆఫ్రికా, అమెరికా, వెనిజులా, ఇలాగ చాలా దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆయిల్ కొంతవరకు మనకి ఇబ్బంది లేదు, కానీ గ్యాస్ అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడేముంది, ఇరాన్తో మాట్లాడుకొని మనం 6 LNG ట్యాంకర్స్ మనం తెప్పించుకున్నాము. అట్లాగే ఆయిల్ తెప్పించుకుంటున్నాము హార్మూజ్ గుండా, అది చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, ట్రంప్ ఏం ప్రకటించాడు, చర్చలు ఎప్పుడైతే ఫెయిల్ అయినాయో ఈ హార్మూజ్ని మేము బ్లాకేడ్ చేయబోతున్నాం అని ట్రంప్ ప్రకటించాడు. బ్లాకేడ్ చేసి ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇరాన్కి వెళ్తారో వాళ్ళందరిని ఆపేస్తామన్నాడు. సో అందరూ ఆగిపోతారు. అప్పుడు ఎవరికి ఫ్రీగా ఇరాన్ వదలట్లా, అందరి దగ్గర $2 మిలియన్ తీసుకొని వదులుతుంది. ఎందుకంటే వాళ్ళ యుద్ధం జరుగుతుంది. రెండోది, వాళ్ళ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆయిల్, గ్యాస్ వీటి మీద అంతా అటాక్స్ చేశారు. వాళ్ళ దేశానికి డబ్బులు అవసరం, వాటిని మళ్ళీ పునర్నిర్మించాలి. మూడవది, వాళ్ళు ఈ గ్యాప్లో మళ్ళీ మిసైల్స్ని, డ్రోన్స్ని ఉత్పత్తి చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అమెరికా ఎప్పుడైనా అటాక్ చేస్తుంది కాబట్టి 24 hours పనిచేస్తూనే ఉన్నాయి వాళ్ళ ఫ్యాక్టరీలు, వాటికి డబ్బులు అవసరం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ ఆయిల్ని పంపించడం, 2 హార్మూజులో వెళ్తున్న షిప్పుల దగ్గర అంతా కూడా ఒక్కొక్క షిప్కి 2 మిలియన్లు వసూలు చేయడం, ఇది చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఆపేయాలనేది అమెరికా ప్లాన్. అంటే ఇరాన్కి ఫైనాన్స్ ఆపేయాలి, కట్ చేయాలి. తర్వాత
ఎవరైతే ఇరాన్ దగ్గర మాట్లాడుకున్నారో వాళ్ళందరిని కట్ చేస్తే ఆ, మన మాట వినట్లేదు కాబట్టి వీళ్ళకందరూ ఫైన్ పడాలి, పనిష్మెంట్. మన ట్రంప్ ముందు నుంచి చూస్తే పనిష్మెంట్ తారీఫ్ అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అలాగే పనిష్ చేయాలి అని ఇప్పుడు దిగాడు. అంటే ప్రపంచం ఏమన్నా అయిపోని అన్న యాంగిల్లోకి వచ్చినట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ మార్కెట్ డౌన్ అయిపోయింది, ఈ రోజు ఆయిల్ పెరిగిపోయింది. మొన్నటి వరకు 96, 93, 94 అలా ఉనింది. ఇవాళ 106, 107కి ఒక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ డాలర్లలో చెప్పాలంటే ఒక బ్యారెల్ కి 107 నుంచి 110కి వెళ్ళిపోతుంది ఈ రోజు. ఇంకొక 2 రోజులు పోతే 150 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 20% ఆయిల్ ఇప్పుడు కట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఈ నేపథ్యంలో ట్రంప్ కు ఫ్రస్ట్రేషన్ పెరిగి బ్లాకేట్ చేస్తున్నాడు. దీనివల్ల ఇండియా ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఎల్పిజి 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్కడ హార్మోజ్ నుంచి వస్తుంది. అంటే 33 కోట్ల ఇండ్లకు ఎల్పిజి కావాలి ఇండియాలో. 33 కోట్ల హౌస్ హోల్డ్స్ వాడుతున్నాయి. అందులో 11 కోట్ల హౌస్ హోల్డ్స్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. సో అదంతా కూడా ఇప్పుడు ఆగిపోతుంది. అంటే దాదాపు సంవత్సరానికి 33 మిలియన్ టన్నుల ఎల్పిజి మనకు అవసరం. ఇప్పుడు అది ఆగిపోతుంది. సో దీనివల్ల ఇండియాలో ఖచ్చితంగా లాక్డౌన్ అనే ఆ సెన్స్ లో కాకపోయినా ఒక షట్ డౌన్ అనే సెన్స్ లో అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది సఫర్ కాకుండా ఉండడానికి, అంటే ఏది అత్యవసరం, ఏది ఎమర్జెన్సీ సర్వీసులు, దానికి ఇందాక మీరు అడిగినట్టుగా హాస్పిటల్స్ కావచ్చు, అత్యవసర పరిస్థితుల్లో మనకి అనేక ఫ్యాక్టరీలు కావచ్చు, అలాగా రన్ అవ్వడానికి కావాల్సిన వీటిని మాత్రమే చేసి మిగతావన్నిటిని రేషన్ విధించడం, షట్ డౌన్ చేయడం అనేది అయితే ఇండియా చేయక తప్పదు. ఇండియానే కాదు, అన్ని దేశాలు, ఈవెన్ చైనా కూడా చేయక తప్పదు. చైనా దగ్గర కూడా నిల్వలు తక్కువే ఉన్నాయని చెప్తున్నారు. అంటే మనకంటే బెటర్గా ఉంది. మనకి ఓన్లీ ఒక 10 రోజులకి కూడా సరిపడే గ్యాస్ నిల్వలు మన దగ్గర లేవు. ఆయిల్ అంటే ఉన్నాయి, 60 రోజుల నుంచి 70 రోజుల వరకు ఆయిల్ నిల్వలు ఉన్నాయి, కానీ గ్యాస్ నిల్వలు మన దగ్గర లేవు. సో అందుకనే మనం మొన్న కూడా ఒక 6 ట్యాంకర్స్ ని ఇరాన్ తో మాట్లాడుకొని హార్మోజ్ నుంచి తెప్పించుకున్నాం. రష్యా నుంచి కూడా తెప్పిస్తున్నాం. కాకపోతే రష్యా మీద కూడా మనకు ఆంక్షలు పెట్టింది కదా 1 మంత్ వరకే అని. ఇప్పుడు అది మళ్ళీ అమెరికాతో మాట్లాడుకొని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మరి చేస్తుందా లేదో తెలియదు. అంటే ఒక రకంగా ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నారు. నెతన్యాహు అండ్ ట్రంప్ కలిసి అసలు అవసరం లేని యుద్ధాన్ని, ఇరాన్ మీదకి ఏ రకమైన అవసరం లేదు యుద్ధాన్ని చేస్తున్నారు. పర్సనల్ కావచ్చు, లేకపోతే అతను ఎప్స్టీన్ ఫైల్లో ఇరుక్కోవడం కావచ్చు, ఇది చేస్తున్నారు తప్ప ప్రపంచానికి ఏ రకమైన యుద్ధం అవసరం లేదు. కానీ సఫర్ అయ్యేది మాత్రం వాళ్ళకంటే మనం ఎక్కువ సఫర్ అవుతున్నాము. ముఖ్యంగా ఇండియా అయితే మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ కాకపోయినా షట్ డౌన్ వైపు అయితే వెళ్ళక తప్పదు. ఈ బ్లాకేడ్ గానీ కంటిన్యూ అయితే మరి అవుతుందా లేదో చూడాలి. రైట్, థ్యాంక్ యూ.